హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోతున్నారు మినపప్పు కొత్తిమీర పచ్చడి. ఒక కట్ట కొత్తిమీర, కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి 2 టీ స్పూన్లు మినపప్పు వేసి వేయించుకోవాలి. అందులో ఒక ముక్క అల్లం, 8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర అన్నీ కలిపి వేయించుకొని తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొత్తిమీర వేసి వేయించుకోవాలి. అన్నీ కలిపి మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లిపాయలు, పోపులు వేసి వేయించుకోవాలి. రుబ్బిన కొత్తిమీర పచ్చడి వేసి కొద్దిగా ఇంగువ వేసి బాగా కలిపి దించుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ. అన్నంలో కలుపుకొని తింటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ కమెంట్ ద ఛానల్. థ్యాంక్ యూ.